నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, నిలకడలేని రాజకీయాలు చాలామంది నేతల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకేస్తుంటారు కొంతమంది నేతలు. అలాంటి వారిలో కొందరికి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా మరికొందరు రాజకీయంగా మనుగడ కోల్పోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ కీలక నేత, మాజీ మంత్రి సిద్ధరాఘవరావు పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయింది. గడిచిన సంవత్సర కాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్నారు. సిద్ధ పొలిటికల్ కెరియర్ ముగిసినట్టేనన్న చర్చ కూడా ఇప్పుడు జోరుగా జరుగుతుంది. ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక నేతగా, చంద్రబాబుకి సన్నిహితుడిగా పార్టీలో పలు కీలక పదవులు కూడా అనుభవించారు. కానీ తెలుగుదేశం 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ గూటికి చేరారు. వైసీపీలో ఆ మాజీ మంత్రిని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. దీంతో ప్రస్తుతం ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన ఆయన ఏడాది నుంచి ఖాళీగానే ఉండిపోయారు. టీడీపీలో చేరికకు డోర్స్ క్లోజ్ అవ్వడంతో సిద్ధరాఘవరావుతో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్పై కూడా డైలమాలో పడిపోయింది. పార్టీని కష్టకాలంలో వదిలేసిన నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవటం లేదు టీడీపీ అధినాయకత్వం. అదే సమయంలో చేరికల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. సిద్ధరాఘవరావు రాజకీయ జీవితం డైలమాల్లో పట్టడానికి కారణం ఆయన స్వయంకృతాపరాధమే అంటున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న సిద్ధరాఘవరావు 1999లో తెలుగుదేశంలో చేరగా ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. అయితే ఆ ఎన్నికల్లో సిద్ధ పరాజయం పాలయ్యారు. అయినా రాఘవరావును శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించిన చంద్రబాబు సముచిత స్థానం ఇచ్చారు. అనంతరం 2007లో ఎమ్మెల్సీగాను అవకాశం కల్పించారు. 2014 ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు. అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి కీలక శాఖలు కూడా కేటాయించారు. అప్పట్లో సిద్ధరాఘవరావు తన కుమారుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చాలా బాగానే ప్రయత్నాలు చేశారు. టీడీపీలో మంత్రిగా సిద్ధ కొనసాగిన సమయంలో ఆయన పోటీ చేసి విజయం సాధించిన దర్శి నియోజకవర్గంలో సిద్ధ సుధీర్ పెత్రమే కొనసాగింది. 2019 ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తూ తన కుమారుడికి దర్శి అసెంబ్లీ నుంచి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట. కానీ రాఘవరావుకు మాత్రమే టికెట్ దక్కింది. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సిద్ధరాఘవరావు ఆ తర్వాత సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో కీలకంగా వ్యవహరించిన రాఘవరావుకు వైసీపీలో ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా 2024 ఎన్నికల్లో ఎక్కడా సీటు కూడా కేటాయించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన ఎన్నికల తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 2024 ఎన్నికలకు ముందు కూడా రాఘవరావుకు తెలుగుదేశంలో చేరే అవకాశం వచ్చిందట. అయితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అపోహతో సిద్ధ ససేమిరా అన్నారట. చేజేత్రా చేసుకున్న దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడని టీడీపీ శ్రేణులు సెటైర్లు విసురుతున్నారు. వైసీపీని వీడిన దగ్గర నుంచి సిద్ధ ఫ్యామిలీ సైకిల్ ఎక్కాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విజయవాడ వరదల సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి చెక్కు సైతం అందజేశారు. కానీ సిద్ధరాఘవరావును టీడీపీలో చేర్చుకోవద్దని క్యాడర్ నుంచి లీడర్ వరకు ఒత్తిడి తీసుకురావటం, ఆయన విషయంలో అధిష్టానం కూడా అంతే ఆసక్తి చూపించకపోవడంతో మళ్ళీ సైకిల్ ఎక్కాలన్న ఆయన కోరిక నెరవేరకుండా పోయింది. ఏడాది కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. సిద్ధ సుధీర్ రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు డోలాయమానంలో పడిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా సిద్ధ జనసేనలో చేరనున్నారన్న వార్తలు కూడా గతంలో వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదట. మొత్తంగా సిద్ధ పరిస్థితి రెండింటికి చెందిన రేవళ్లా మారిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.